ఒక గ్రామంలో ఒక తెలివైన కోడి ఉండేది. ఆ కోడి తన విధులను చక్కగా నిర్వర్తించేది. కోడి తెల్లవారుజామున ప్రజలను వారి రోజువారి పనుల కోసం మేల్కొల్పేది. ఒక రోజు కోడి చెట్టు పైభాగంలో విశ్రాంతి తీసుకుంటుంది. ఒక దుష్ట నక్క ఆ మార్గం గుండా వెళ్ళింది. నక్క పైకి చూసి చెట్టు మీద కూర్చున్న అందమైన కోడిని చూసింది. నక్క కోడిని తినాలని నిర్ణయించుకుంది. కాబట్టి నక్క వీలైనంత తీపి స్వరంలో ఇలా అన్నది, హలో ప్రియమైన కోడి, నేను మీకు స్వర్గం నుండి వార్తలు తీసుకువస్తున్నాను. మన కోసం కొత్త ఆర్డర్ వచ్చింది. ఇక నుండి అన్ని పక్షులు మరియు జంతువులు స్నేహితులవుతాయట మరియు శాంతితో కలిసి జీవిస్తాయట అని అంటుంది. కోడి ఆశ్చర్యపోయింది. ఇది నిజమేనా అని అడుగుతుంది నక్కని. నక్క ఇలా బదులిచ్చింది, అవును, ఖచ్చితంగా నిజం. మీరు దీనిని పరీక్షించాలనుకుంటే ఎందుకు కిందకి రాకూడదు అని అంటుంది. ఇప్పుడు ఆ కోడి తెలివిగా ఆలోచించడం ప్రారంభించింది. నక్కతో ఇలా అంటుంది, మీరు ఒక్క నిమిషం వేచి ఉండండి, మన స్నేహితులు కొందరు వస్తున్నారు అని అంటుంది. నక్క ఆశ్చర్యపోయి, మిత్రులా, ఎవరెవరు వస్తున్నారు, మీ ఉద్దేశం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు కోడి, కొన్ని వేట కుక్కలు రావడం నేను చూస్తున్నాను అని బదులిస్తుంది. వారి కోసం వేచి చూద్దాం అని నక్కతో అంటుంది. వేట కుక్కలు అనే మాట విన్న నక్కకు చాలా కోపం వచ్చింది. నక్క పారిపోవడం మొదలు పెట్టింది. కోడి నక్కను ఇలా అడిగింది, ఎందుకు పరిగెత్తుతున్నావు, మన స్నేహానికి ఏమైంది అని అంటుంది. మర్చిపో అని మాత్రమే సమాధానం ఇచ్చింది నక్క. ఈ కథలోని నైతికత ఏమిటంటే, జ్ఞానులు దుష్టత్వాన్ని బహిర్గతం చేయగలరు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు కిడ్స్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మంచి కథల్ని మీరు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే షేర్ బటన్ ని క్లిక్ చేయండి.